ట్వీట్ రాజా అంటే ఎవరో తెలియదు కదా, అదేనండి సూసైడ్ నాగబాబు అనమాట. ఈ మధ్య ఈయన ట్విట్టర్లోనే మురుగుతూ ఉంటాడనమాట. డైరెక్ట్గా మురగడం చేత కాదనమాట. అందుకనే ఇతనికి ట్వీట్ రాజా అని అందరూ పేరు పెట్టారనమాట. ఈయనకి నిక్నేము. పోటీ చేసేది ఏమి ఉండదు కానీ మాటలు మాత్రం పెద్ద కోటలు దాటేంత మాత్రం చెప్తూ ఉంటాడు. పోటీ చేసేది ఏమైనా ఉందా ట్వీట్ రాజా అంటూ చాలామంది అతన్ని ఎగతాళి చేస్తున్నారు. మరి ఏం సమాధానం చెప్తాడో చూడాలి. ఏపీలో ఎన్నికల సమయం దగ్గర పడితే చాలు మెగా బ్రదర్స్ అయిన పవన్ కళ్యాణ్, నాగబాబు తెగ హడావుడి చేస్తారు. రాష్ట్రంలో 3 పార్టీల పొత్తుల కోసం తాను ఎన్నో త్యాగాలు చేస్తున్నానని పవన్ కళ్యాణ్ పదే పదే చెప్పుకుంటూ బాబుతో ప్యాకేజీ ఒప్పందం చేసుకుంటే, నాగబాబు మాత్రం తను అపార మేధావి అనుకుంటూ ఎక్కడెక్కడ నుంచో కొటేషన్లో పిట్టకథలను తీసుకొని వచ్చి తన సోషల్ మీడియాలో పోస్టులు పెడతాడనమాట. ఆపై ప్రతి నెల మొదటి వారంలో తన సోషల్ మీడియాలో QR కోడ్ను షేర్ చేసి 100 రూపాయల నుంచి విరాళం పంపాలని కోరుతాడనమాట. అలా అప్పుడు ఆయన నెట్టింట మెగా ఫ్యాన్స్కు టచ్లో ఉంటారనమాట. వాస్తవంగా నాగబాబు కూడా తమ్ముడి టైపే. పవన్ స్టేజ్ పైన ఊగిపోతూ మాట్లాడితే, కొణిదెల నాగబాబు మాత్రం ఇంట్లో కూర్చొని ట్విట్టర్లో ఊగిపోతాడు. పసలేని తన ట్వీట్లతో అజ్ఞానంలో మునిగి తేలుతున్న వారి అభిమానులపై తన జ్ఞాన చూపిస్తాడు. జనసేనను రాజకీయ పార్టీగా బలపరచుకోండియా అని తెలివైన అభిమానులు సలహాలు ఇస్తే, వారందరినీ వైసీపీ కోవట్లంటూ పార్టీ నుండి వెళ్ళిపోండి అంటారు. పవన్ ఏమో చంద్రబాబు వద్ద ప్యాకేజీ తీసుకుంటే, నాగబాబు మాత్రం పేటీఎం స్కానర్లు పట్టుకొని సోషల్ మీడియాతో పాటు ప్రపంచం మొత్తం తిరుగుతాడనమాట. ఇదే అనమాట ఇద్దరిది, లాక్కోవడము, పిండడము, జనాల రక్తంతో డబ్బుల రూపంలో రక్తాన్ని పిండేస్తున్నారనమాట వీళ్ళు. ఫ్యాన్స్ అభిమానాన్ని రాజకీయంగా సొమ్ము చేసుకునేందుకు మెగా బ్రదర్స్ ఇద్దరు ఇలా ఎప్పుడు బిజీగానే ఉంటారనమాట. అనకాపల్లి నుంచి ఎంపీగా పోటీ చేయడానికి అందరికంటే ముందుగానే అక్కడ ఎంట్రీ ఇచ్చాడు నాగబాబు. అచ్యుతాపురంలో నివాసం కూడా ఏర్పాటు చేశారు. కానీ ఉన్నట్టుండే అన్నయ్యకు జనసేన నేత పవన్ కళ్యాణ్ షాక్ ఇచ్చాడు. జనసేన త్యాగం చేస్తుందని, అనకాపల్లి సీట్ని జనసేన త్యాగం చేస్తుంది, దానికి ఎల్లో కలర్ ఇచ్చాడనమాట. దీంతో ఎన్నికల యుద్ధం నుంచి కత్తి పట్టకుండానే వెనుదిరిగాడు ఈ నాగబాబు అనమాట. అప్పటి వరకు వారం రోజుల పాటు అక్కడ హడావుడి చేసిన నాగబాబు తన షెడ్యూల్కి ప్యాకప్ చెప్పడమే కాకుండా ఆ ఇంటికి టూలెట్ బోర్డు కూడా పెట్టేశాడు. ఆపై అనకాపల్లి నుంచి హైదరాబాద్కి మకాం మార్చేసి కొన్ని రోజులు హాయిగా విశ్రాంతి తీసుకున్నాడు. దీంతో నాగబాబు ఇంటికే పరిమితమై ట్వీట్లు చేసుకుంటూ కాలం గడుపుతున్నాడు అనమాట. వాస్తవంగా అక్కడ నాగబాబు ఎంట్రీ సమయంలోనే ఆయన ఐరన్ లెగ్ అంటూ జనసేన అభిమానులు చెప్పుకొచ్చారు. వారు అనుకున్నదే తర్వాత నిజమైంది. అనకాపల్లిలో నాగబాబు ఓట్లు అడగడం కంటే ప్రజలకు ఎక్కువ QR కోడ్ను చూపించేవారట. 100 రూపాయల నుంచి ఎంతైనా స్కాన్ చేయండి అని వారి ఫ్యాన్స్కి చెప్పేవారు. దీంతో మెగా ఫ్యాన్స్ కూడా కొంతమేరకు అసహనానికి గురయ్యారు. ఇన్నాళ్ళు పార్టీలో నాగబాబుకు ఎంతో ప్రాధాన్యత ఉంటుందని భావించిన వారికి ఆయనకు అంత సీన్ లేదని ఫ్యాన్స్కి అర్థమైపోయింది. నిజంగా జనసేనలో నాగబాబుకు పట్టున్నా లేక పవన్ వద్ద పలుకుబడి ఉన్నా ఆయనకి ఈ పరిస్థితి వచ్చేది కాదని ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు చర్చించుకుంటున్నారు. నాదెండ్ల మనోహర్కున్నంత విలువ కూడా పవన్ దగ్గర నాగబాబుకి లేదని కూడా చాలామంది చెప్పడం కూడా మనం చూసాము. పవన్ కళ్యాణ్ కారణంగా ఆయన సోదరు నాగబాబు పొలిటికల్ కెరీర్ ఇంతటితో క్లోజ్ అయినట్టే. మరో కొద్ది రోజుల్లో చంద్రబాబు వల్ల పవన్ కళ్యాణ్ పొలిటికల్ కెరీర్ కూడా క్లోజ్ అవుతుందని మెగా ఫ్యాన్సే బహిరంగంగా కామెంట్లు చేస్తున్నారు. 2024 ఎన్నికల తర్వాత పార్టీ పేరుతో వారిద్దరు విరాళాలు రాబట్టుకోవడంలో బిజీగా ఉంటారని పలువురు జోషి అని చెప్తున్నారు. ఇది నాగబాబు ట్వీట్ కథ అనమాట. పిట్ట కథలన్నీ పట్టుకొని వచ్చి ఎక్కడి నుంచో ట్వీట్లు పెట్టుకుంటూ ఏమనంటే, నేను మిమ్మల్ని కాదనిండేది, గుమ్మడికాయ అంటే గుమ్మడికాయ భుజాలు తరుముకోకండి అంటూ కూడా ఎవరినో ఏదేదో చెప్తూ పిట్ట కథలు పిట్ట ట్వీట్లన్నీ పెడుతుంటారు. అందుకే ఈయనకి ట్వీట్ రాజా, ట్వీట్ సూసైడ్ రాజా అని కూడా పేర్లు పెడుతున్నారు చాలామంది. మరి ఈయన విరాళాలకే పరిమితం అయిపోతాడా, మరి ఏమైనా ప్రజల్లో తిరుగుతాడా చూడాలి.